అందరికీ నమస్కారం. నేను మీ గంధ శ్రీనివాస్. ముందుగా మా షార్ట్ ఫిల్మ్ మూఢనమ్మకంని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. మీరు లేకుండా ఈ షార్ట్ ఫిల్మ్స్ అసలు కంప్లీట్ అయ్యేదే కాదు. ఇది కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే మా జర్నీ గురించి మీతో కొంచెం షేర్ చేసుకోవాలని. మీరు ఈ మేకింగ్ వీడియో చూస్తే మేము ఎలాంటి సిచ్యువేషన్లో షూట్ చేసామనేది మీకు అర్థమవుతుంది. మా షార్ట్ ఫిల్మ్ చూసిన చాలా మంది కొన్ని మిస్టేక్స్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఆ మిస్టేక్స్ మాకు కూడా తెలుసు. ముఖ్యంగా స్టార్టింగ్లో సౌండ్ క్వాలిటీ అంతా బాగాలేదు, అలాగే నైట్ సీన్స్ కూడా ఎక్స్పెక్ట్ క్వాలిటీ రాలేదు. కానీ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మా దగ్గర బడ్జెట్ లేదు, అలాగే ఎక్విప్మెంట్ కూడా లేదు. మొత్తం సినిమాని ఒక ఆండ్రాయిడ్ మొబైల్తో షూట్ చేసాం. నైట్లో ఆండ్రాయిడ్ మొబైల్తో షూట్ చేస్తే క్వాలిటీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మీరు మేకింగ్ వీడియో చూస్తే మేము ఎలాంటి సిచ్యువేషన్లో షూట్ చేస్తామో మీకు అర్థమవుతుంది. చేతబడి సీన్స్ ఏవైతే ఉంటాయో మా సినిమాలో అవి షూట్ చేయడానికి మేము 40 to 50 కిలోమీటర్స్ వెళ్ళాము. మిగతా షూట్ అంతా లోకల్లో చేసుకున్నాము. కానీ ఆ షూట్ చేయడానికి కొంచెం మేము కొత్త వాళ్ళం కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమా వాళ్ళు తీస్తేనేమో ఏం కాదు, కానీ మాలాంటి వాళ్ళు ఊర్లో అట్లాంటి సీన్ చేస్తే మమ్మల్ని కొట్టేస్తారు, ఇక ఊర్లో కట్టేసి కొడతారు. సో అందుకోసమనే ఇక జనాలు ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి షూట్ చేసాము. ఆ లొకేషన్ ఎక్కడంటే గన్నేరువరం మండల్లో ఉన్న మైలారం టెంపుల్, మల్లన్న టెంపుల్ దగ్గర జిందా తెలిసిమత్తు తోట ఉంటుంది. సో అక్కడ వెళ్ళి షూట్ చేసాం. అక్కడ మాకు హెల్ప్ చేసింది ప్రశాంత్, అనిల్, రంజిత్. వీళ్ళు ముగ్గురు మాకు చాలా హెల్ప్ చేశారు. అసలు వాళ్ళు లేకుంటే అక్కడ షూట్ జరిగేదే కాదు అంట. మళ్ళీ నైట్లో మాకు 9-10 కూడా అయింది. మేము వెళ్ళింది 5కి 4:30 వరకు అక్కడ రీచ్ అయ్యాము. కానీ అన్నీ రెడీ చేసుకొని చేసే వరకు ఆ నైట్ 8, 9, 10 ఇట్లా అయింది. మాకు షూట్ చేస్తుంటే లిటరల్గా మేము ఉన్నది 5గురమే. కానీ మాకు ప్లేస్ కొత్త కాబట్టి ఇక మాకు ఇక ఎట్లాంటి ఫియర్ ఉంటుంది కదా. ఎందుకంటే మనం చేసే సీన్స్ అదే ఫస్ట్ టైము అడవిలో చేస్తున్నాము. అంటే అడవి అంటే మొత్తం అడవి కాదు, కానీ చాలా మట్టుకు అది అడవి అన్నట్టు, ఎవరు రారు జనాలు. సో అట్లా చేస్తుంటే మాకు కుక్కలు అరవడము, నక్కలు అరవడం, ఆ సౌండ్ మాకు చాలా భయంగా ఉందన్నట్టు. అప్పుడు సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం ఉండే, ఎందుకంటే వాళ్ళు డే అండ్ నైట్ తేడా లేకుండా డ్యామ్లోకి ఫిషింగ్ వెళ్తారు. సో అట్లా కొంచెం మాకు పక్కపొంటి ధైర్యంగా నిలుస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఎవరైనా వచ్చినా కానీ ఏమన్నా కానీ వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది. అట్లా మేమంటే తెలియదు ఎవరికి. సో అట్లా అది సిచ్యువేషన్ ఫేస్ చేసి మేము షూట్ చేసేసాము. 2 days కంప్లీట్ చేసినాము అక్కడ. మళ్ళీ షూటింగ్ అంతా ఒక ఎత్తు అయితే దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు. ఎడిటింగ్ చేయడానికి నా దగ్గర ఎవరు లేరు, ఏ పర్సన్ లేరు. ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్, సౌండ్స్, మ్యూజిక్స్ మొత్తం నేనే. నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, ఎందుకంటే మా వాళ్ళకి ఎడిటింగ్ ఎవరికి రాదు. వాళ్ళు నేర్చుకోరా అంటే నేర్చుకోలేదు. నేనే కిందనో మీదనో వాడి నేర్చుకున్నాను. నేను చేసిన ఈ గ్రాఫిక్స్ చేసింది ఏదైతే ఉందో సినిమాలో, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. నాకు బేసిక్ ఎడిటింగే వచ్చు. నేనేం పెద్ద ప్రొఫెషనల్ ఎడిటర్ని, ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ మీ ఎవరం కాదు. కానీ చెయ్యాలి, అవుట్పుట్ మంచిగా రావాలని ఒక పట్టుదలతోని మేము చేసాము. అండ్ నాకు ఆ గ్రాఫిక్స్ ఎట్లా చేయాలో తెలియదు. నేను యూట్యూబ్లో ట్యూటోరియల్ చూసుకుంటూ చేశాను. మన డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాయి కదా గ్రాఫిక్స్, ఆల్సో అది ఎలా చేయాలి అని దాని ట్యూటోరియల్ చూసి దాన్ని నాకు తగ్గట్టు మార్చుకొని కన్వర్ట్ చేసుకొని ఎడిట్ చేశాను. నేను గ్రాఫిక్స్ అంటే ఈజీగానే ఉంటుంది అనుకున్నా, కానీ యాక్చువల్గా 30 seconds ఏదైతే మీరు చూసిన ముగ్గు లేపే సీన్ ఉందో ఆ గ్రాఫిక్స్ సీన్, దానికి 30 seconds 40 seconds ఉంటుంది. కానీ నాకు నిజం చెప్తున్నా, దానికి ఎడిట్ చేయడానికి నాకు 12 hours వరకు పట్టింది. 12 to 13 hours పట్టింది నాకు. నైట్ నేను 6:30కి కూర్చుంటే నేను టైం చూసే వరకు నాకు తెల్లారిపోయింది. నేను అసలు టైం కూడా చూడలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయినట్లా. మళ్ళీ యాక్చువల్గా ఎడిటింగ్లో అప్పుడు నాకు అర్థమైంది కొన్ని సీన్స్ బాగా రాలేదు, ఆ నైట్ షాట్స్ మిస్టేక్స్ అయ్యాయి, మళ్ళీ రీషూట్ చేద్దాం. కొన్ని బాబా సీన్స్ కూడా బాగా రాలేదు, కొన్ని మిస్టేక్ అయ్యాయి, కొన్ని మనం షూట్ చేయలేదు, రాసుకోలేదు. అది ఇట్లా పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు రీషూట్ చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఏమైందంటే మా ఫ్రెండ్, అది బాబా క్యారెక్టర్ ఉంది కదా, తనకి యాక్సిడెంట్ అయింది, లెఫ్ట్ షోల్డర్ విరిగింది. సో తను అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. సో మేము మళ్ళీ రీషూట్ చేయలేకపోయాము. మేము షూట్ చేసి 9 monthsకి ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా మేము షూట్ చేసిన 3 to 4 days అంతే. కానీ ఎడిటింగ్కి టైం పట్టింది. అంటే టైం అంటే మేము అంత గ్రాఫిక్స్ కోసమనే కాదు, మధ్యలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అదొక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను. అయినా సరే ఎక్కడ తగ్గకుండా మీకు మంచి అవుట్పుట్ రావాలని మేము కష్టపడ్డాం, చాలా కష్టపడి చేశాము. కానీ మేము అనుకున్నంత రీచ్ రాలేదు, అదే మాకు కొంచెం బాధగా ఉంది. కొంతమంది మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, గ్రేవ్యార్డ్ సీన్స్ అంటే సమాధి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ డే టైంలోనే షూట్ చేసి రారా, నైట్ ఎఫెక్ట్ ఇచ్చినవారా అని అన్నాడు. కానీ యాక్చువల్గా ఏమైందంటే ఆండ్రాయిడ్ ఫోన్లో షూట్ చేస్తే నైట్ షాట్ మంచిగా రాదని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళాము. 6:30, 7, 6 నుంచి అట్లా వెళ్ళాము. అప్పుడు వెళ్ళి షూట్ చూస్తూ మాకు లిటరల్ 9 to 10 అట్లా అయింది టైము. ఎందుకంటే మేము చేసిన కొన్ని సీన్సే కానీ అవి మంచిగా రావాలి కదా, మాకు ఎక్విప్మెంట్ లేదు, గింబాల్ అవి ఏం లేవు కదా. కంకబొంగు కట్టే 12 feet కట్టేకు పైన సెల్ఫీ స్టిక్ కట్టి కెమెరా పైకి లేపినాం మేము. ఆ సమాధి షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నైట్ షూట్ చేయడప్పుడు ఆ దోమలు ఉంటాయి కదా, నార్మల్ దోమలు ఇంట్లోనే చిన్న పెద్ద ఉంటాయి, సమాధిలలో ఎంత పెద్ద ఉంటాయి అర్థం చేసుకోండి. ఆ దోమలు కుడితే నాకు చేతుల మీద ఇంత వాతలు వచ్చినాయి, మన కంతులు వచ్చినాయి. దోమలు వెనక కూడా
ఇవి అన్నదే మీద పడితే అడగుతున్నాయి కొట్టుకుంటున్నాయి. అయినా సరే మేము ఇక్కడే అయిపోవడం లేదు. ఇవన్నీ ఫేస్ చేస్తూ అన్నీ చేస్తూ మీ కామెంట్స్, మీ సజెషన్స్, మీ క్రిటిసిజం అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అవి మాకు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మా బడ్జెట్ని కాదు మా కష్టాన్ని చూడండి, మా మిస్టేక్స్ని కాదు మా ఎఫర్ట్ని చూడండి. మీ ఒక్క షేర్, ఒక్క లైక్, ఒక్క కామెంట్ మా లాంటి చిన్న క్రియేటర్స్కి చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి క్వాలిటీతో సినిమాలు చేయగలుగుతాం, మంచి స్టోరీస్తో మేము ముందుకు రాగలుగుతాం. మళ్ళీ ఒకసారి మూడో నమ్మకం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మా షార్ట్ ఫిల్మ్ గురించి కొంచెం చెప్పండి. మీ సపోర్టే మాకు చాలా పెద్ద మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.